అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ డిబేట్ అవర్. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన రద్దయింది. ప్రస్తుతం లండన్లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డికి అమెరికా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే అందుకు కారణం. ఈ అంశం ఇప్పుడు తెలంగాణలో రచ్చరచ్చవుతోంది. రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతించి అమెరికా టూర్కు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న వినిపిస్తోంది. రాజకీయ కారణాలతోనే పర్మిషన్ ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. భారత వ్యతిరేక భావజాలం కలిగిన వ్యక్తులు, సంస్థల నిధులతో నడిచే వేదికల వద్దకే రేవంత్ రెడ్డి వెళ్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. యాంటీ ఇండియా ఐడియాలజీ ఉన్న సంస్థలను కలవడంతో అంతరాయం ఏంటని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. ఇందుకీ రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లేందుకు కేంద్రం ఎందుకని అనుమతి ఇవ్వలేదు? ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? బీజేపీ నేతల వర్షన్ ఏంటి? రాజకీయ అంశాలే కారణమా? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఈ అంశాలపైన ఈరోజు మన డిబేట్. ఈరోజు మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ శివకుమార్ గారు, టీపీసీసీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా అన్నెం రామరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, ఫైనల్గా జయసారథి గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. ముందుగా రామరెడ్డి గారు. చెప్పండి. రామరెడ్డి గారు చెప్పండి, ఎందుకు అసలు కేంద్రం రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు అమెరికా వెళ్ళడానికి? ఎందుకంటే ముందు నుండే ప్లాన్ చేసుకున్నటువంటి ఇదంతా ఉంది కదా తన టూర్కి సంబంధించి. అసలు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? కేంద్రం దగ్గర ఉన్న సమాధానం అంటే ఏం చెప్తారు? విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పింది, ఆయన హోదాకు తగ్గట్టు ఈ పర్యటన లేదు. తర్వాత అన్ని రోజుల టూర్కు పర్యటన వివరాలు అవి వాళ్ళ ఎజెండా అంటే ఉద్దేశం ఏదైతే చెప్తారో దానికి తగ్గట్టు, కాబట్టి విదేశాంగ శాఖ పర్మిషన్ ఇవ్వలేదు. స్పష్టంగా చెప్పిండ్రు. ఎందుకంటే ఆ డ్యూరేషన్ పీరియడ్ అంటే పీరియడ్, తర్వాత సీఎం అవసరం, హోదా, ఆయనకు సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది, చాలా విషయాలు ప్రోటోకాల్ ఉంటుంది, సో అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశం, ఆ పర్యటన వివరాలు ఆయన హోదాకు తగ్గట్టు లేవు. అందుకే మేము అనుమతి ఇవ్వట్లేని స్పష్టంగా చెప్పడం జరిగింది విదేశాంగ శాఖ. దాంట్లో ఇంకొక ప్రశ్నే లేదు. ఏమన్నా వేరే డీటెయిల్స్ అడిగితే నాకు తెలిసినట్టు నేను చెప్తాను. ఇంతకుముందు కూడా అరవింద్ కేజ్రీవాల్కు, మమతా బెనర్జీ కూడా అనుమతి నిరాకరణ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి మొట్టమొదటి వ్యక్తి కాదు. 2019లో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత మమతా బెనర్జీ కూడా చైనా పర్యటన అయితే ఇవ్వదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తుర్రు, ఆ వెళ్తున్న ఎజెండా ఏంది, ఆ ఎజెండా వాళ్ళు వెళ్తున్న వ్యక్తికి వెళ్ళాల్సిన అవసరం ఉందా, ఎంత పీరియడ్ అంత అవసరం ఉందా, దాంట్లో వాటిని అవి టాలీ అయితేనే, అవి మ్యాచ్ అయితేనే అనుమతిస్తుంది. ఎందుకంటే సీఎం స్థాయి కాబట్టి, సో వాటికి చూసి దాన్ని బట్టి ఇస్తారు. ఆ స్థాయి తగ్గట్టు ఆ పర్యటన లేదు, అందుకే ఇవ్వలేదు. స్పష్టంగా చెప్పింది. అది అధికారులు వెళ్తున్నారు, అధికారులకు అనుమతి ఉంది, అధికారులు వెళ్ళి వాళ్ళ పనులు చేసుకొని రావు. అంటే యాంటీ ఇండియన్ ఆర్గనైజేషన్కి రేవంత్ రెడ్డి అటెండ్ అవుతున్నారంటూ కూడా కేంద్రం చెప్తుంది. అంటే ఏ విధమైనటువంటి సంస్థలు అవి? ఇతను ఇంతకుముందు ఎప్పుడైనా వాళ్ళతో భేటీ అయ్యారా? మీ దగ్గర అసలు ఏ ఆధారాలు ఉన్నాయని అలా మాట్లాడుతున్నారు? కేంద్రం చెప్పినట్టు నాకు తెలియదు, ఏది యాంటీ ఇండియా ప్రోగ్రామ్స్ వెళ్తున్నట్టు. ధర్మపురి అరవింద్ గారు మాట్లాడిండ్రు, వారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదందరూ కొంచెం కుచ్చు చూస్తారు. ధర్మపురి అరవింద్ గారు చాలా చాలా డీప్ ఇంటెలెక్చువల్గా అనలైజ్ చేస్తారు. వాళ్ళు మిగతా వాళ్ళు జనరల్ చూస్తే ఆయన డీప్ వెళ్తారు. చూసి ఈయన ఎవరెవరిని కలుస్తుండు, ఏంది ఈయన ఎజెండా ఏందని దాన్ని బట్టి ముందే నిన్ననే మాట్లాడినట్టు వారు ధర్మపురి అరవింద్ గారు. అసలు అనుమతి నిరాకరణ ఇవాళ జరిగింది 11 o'clock 11 AM అనుకుంటా. నిన్ననే ధర్మపురి అరవింద్ గారు ఈయన టూర్ పదంగా ఉంది, ఎవరెవరిని కలుస్తుంది వారు మాట్లాడింది ధర్మపురి అరవింద్ గారు. ఆ వివరాలు ఏమైనా కావాలంటే మీరు అరవింద్ గారిని ఎవరైనా అడిగి తెలుస్తుంది. వారు చెప్పింది అయితే అనుమానాస్పదంగా ఉంది, ఈయన టూరు పద్ధతిగా లేదని. విదేశాంగ శాఖ చెప్పింది ఏంటంటే, చెప్తున్న ఉద్దేశానికి ఆ పర్యటన వివరాలకు ఈయన హోదాకు మ్యాచ్ కావట్లేదు, కాబట్టి అనుమతి ఇవ్వలేమని చెప్పింది స్పష్టంగా. అంటే రామరెడ్డి గారు చెప్పండి. అంటే సాధారణంగా జనరలైజ్ చేసి చెప్పండి, ఇప్పటికీ ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అనేక సార్లు విదేశీ పర్యటనలు చేశారు. అసలు ఆ విదేశీ పర్యటన వల్ల తెలంగాణకి ఇప్పటివరకు ఏమైనా ఉపయోగం కలిగిందా? అసలు ఎందుకు వెళ్తున్నారు అన్ని సార్లు? అసలు కొంచెమైనా తెలంగాణకు ఉపయోగం ఉందా లేదా? అది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇంతకుముందు వెళ్ళారు, డావోస్ అనుకో, పెట్టుబడుల విషయం ఉంటుంది, అది వన్ డేనా 2 డేనా ఉంటుంది. కానీ అమెరికా 6 రోజుల 5 రోజుల 6 రోజుల ఆ ఎజెండా ఎంత, పెట్టుబడి అంచనా ఎంత, ఏ విధంగా అనేది వివరం రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. ఇంత లాంగ్ పీరియడ్ ఈ ఎజెండా, ఈ ఉద్దేశానికి ఈ పీరియడ్ అవసరం లేదు అనిపించవచ్చు. తర్వాత కలుస్తున్న వ్యక్తులకు ఈ ఉద్దేశానికి టాలీ కావట్లేదు. ఏదో మొత్తం మీద నాకు కూడా ఏంటంటే నార్మల్గా ఆలోచిస్తే
23 వెళ్ళి 29 నాడు రిటర్న్ అంటే 6 రోజులు అంటే ఈ విద్యా ఒప్పందాలకు 6 రోజులు సీఎం అవసరమా? రాష్ట్రానికి సీఎం ఎంత అవసరం? అక్కడ ఈ విషయాలకు అంత అవసరమా అని సాధారణంగా ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే 6 రోజులంటే సీఎం టైం 6 రోజులంటే చాలా విలువైన టైము. అక్కడ వీళ్ళు చెప్తున్న దానికి టాలీ కావట్లేదు. ఆ ఉద్దేశం ఇది. కాబట్టి 6 రోజులు ప్రోటోకాల్ అవన్నీ ఉంటాయి చేయాల్సింది. చేయడానికి సరైన ఉద్దేశం ఉండాలి. దానికి తగ్గట్టు ఉండాలి. లేదా లేనప్పుడు అనుమతి నిరాకరించడం జరుగుతుంది. ఆ విధంగా అమెరికాలో ఎన్నో శక్తులున్నాయండి. అమెరికాకు వ్యతిరేకంగా పని శక్తులు కూడా అమెరికాలో ఉన్నాయి. మన దేశానికే కాదు. అది విశ్వవిద్యాలయాలనే ఎక్కువనే. నాకు తెలుసు విశ్వవిద్యాలయాలు కొన్ని మీడియా సంస్థల్లో అమెరికా వ్యతిరేకంగా ఉన్నాయి. భారత్ వ్యతిరేకంగా చాలా ఉన్నాయి. సరే ఈయన ప్రోగ్రామ్ వాళ్ళతో ఉందో లేదో నాకు తెలియదు. కానీ వెళ్ళేటప్పుడు మనతో శత్రుత్వం లేదు, లేదా రష్యా లాగా అంత డీప్ మిత్రుత్వం స్నేహం లేదు. మంచిగానే ఉంది రిలేషను, నాట్ బ్యాడ్. ఆ విధంగా ఉంది. అమెరికా ప్రభుత్వం లేదు, కానీ అక్కడ కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులతో ప్రమాదం మన దేశంకి అయితే ఉంది. అప్పటికప్పుడు వస్తుంటాయి. సరే ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రోగ్రాంలో అది ఉందా లేదా నాకు తెలియదు. కానీ ఆ 6 రోజులు ప్రోగ్రాం ఏదైతే పెట్టారో ఆ ఉద్దేశానికి ఆయన ప్రోగ్రాం మ్యాచ్ కావట్లేదు. మామూలుగా విదేశాంగ శాఖ కాదు, మనం కామన్ సెన్స్తో ఆలోచించిన ఈ 2-3 విశ్వవిద్యాలయాలకు పోయి వీటిని స్టడీ చేయడానికి 5-6 రోజులు అవసరమా అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేదానికైతే టాలీ కావట్లేదు. కాబట్టి డెఫినెట్గా విదేశాంగ శాఖ ఆ టాలీ కానప్పుడు దాన్ని పట్టిస్తుంది. అది గవర్నమెంట్ స్థాయిలో. రాజకీయ పార్టీ స్థాయిలో అనుమానాలు వస్తాయి. మరి ఈయన ఎజెండా ఏమని అనుమానాలు వస్తాయి. అనుమానాలు వచ్చినంత మాత్రం ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఓకే రామరెడ్డి గారు. సో ప్రస్తుతం మనతో టీపీసీసీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు, శివకుమార్ గారు. శివకుమార్ గారు నమస్తే. అక్రమ్ గారు. నమస్తే అండి. శివకుమార్ గారు చెప్పండి, తెలంగాణ అభివృద్ధి కోసం, విద్య కోసం, వైద్య కోసం, అత్యాధునిక పెట్టుబడుల కోసము ఈ రేవంత్ రెడ్డి గారిది యూకే అయినా యుఎస్ అయినా ఈ టూర్ అని కూడా ఆయన చెప్తూ వచ్చారు. మనందరం కూడా అదే అనుకున్నాము. సో అనూహ్యంగా ఈ అమెరికా టూర్ క్యాన్సిల్ అయింది. దట్టు లండన్ దాకా వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ అయింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి మీ దగ్గర ఉన్నటువంటి అనుమానాలు ఏంటి? మెట్రో టీవీ ప్రేక్షకులకు, మీకు రామరెడ్డి గారికి నమస్కారం. అయితే ఇప్పుడే జనరల్ గా మీకు ఎట్లయితే సమాచారం ఉందో మాకు కూడా ఉన్న సమాచారం లండన్ పర్యటన నుంచే హైదరాబాద్ కి అక్కడ ఏదైతే ఉన్నాయో అవి చేసుకొని హైదరాబాద్ వస్తుండు. మిగతా వెంబడున్న మెంబర్స్ అందరు కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఇక్కడ ఏదో పొలిటికల్ క్లియరెన్స్ లేదు కాబట్టి అక్కడ ఏదో ఆసియాలో ఇబ్బందులు ఉన్నాయి. సో పొలిటికల్లీ దీని దిక్కెళ్ళి మొత్తానికి ఏదైతే సెంట్రల్ హోం శాఖ మొత్తం క్లియరెన్స్ చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ చెప్పడం ఏంటంటే చాలా రోజుల క్రితమే లండన్ పర్యటనని ప్లస్ అమెరికా ఇదంతా టూర్ మొత్తానికి 10 రోజుల టూర్ వేయడానికి పోయింది. ఈ 3 రోజులలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ అమెరికా నుంచి అక్కడ క్లియరెన్స్ దొరకలేదు, ఇటు సెంట్రల్ హోం శాఖ కరెక్ట్ గా అక్కడ స్పందించలేదు అనే రకంగానే నాకున్న సమాచారం ఇక్కడ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే ముందు మనం అడ్వాన్స్ గా క్లియరెన్స్ గురించి ఇచ్చిన తర్వాత అయినా సెంట్రల్ హోం శాఖ ఎందుకు దానిపైన చొరవ చూపించలేదు అనే రకంగా చెప్పడము, దాని తర్వాత ఏషియా దేశాలలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, రాజకీయ ఒత్తిళ్ల వల్లనే ఇవ్వలేదు అనే రకంగా ఇంకో మాట మాట్లాడారు. అంటే యాంటీ ఇండియన్ ఆర్గనైజేషన్స్ ని కలుస్తున్నారు, అందుకే కేంద్రం దీన్ని క్యాన్సిల్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో దానికి మీ సమాధానం ఏంటి? ఇది తప్పుడు ఆలోచన, తప్పుడు ప్రకటన, లేకపోతే ఈ దిశగా ఆలోచించడానికి రేవంత్ రెడ్డి ఏం పోలేదు. ఇది మరి ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అట్లా గిట్లా ఆలోచిస్తే ఇది దుర్మార్గమైన చర్య అనే రకంగానే నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పటికీ చాలా సార్లు పోవడం జరిగింది. గతంలో ఉన్న 9.5 సంవత్సరాలలో కేటీఆర్ కూడా పోవడం రావడం జరిగింది. ఇటు రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికీ 2-3 సార్లు ఆల్రెడీ పోయేసి వచ్చిండు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన డిప్లొమా చేయడానికి పోయిండు. తర్వాత ఆ యూనివర్సిటీ నుంచి కానీ, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ, లేకపోతే వేరే వాళ్ళతో ఒప్పందం చేసుకోనికపోతే అక్కడ ఏదో
ఆ, ఇండియా మీద కుట్రపడడానికి పోతుంటే ఇది ఇక నిజంగా కూడా ఆ, ఈ మాటలు మాట్లాడుతుంటే ఇంకా బీజేపీ ప్రభుత్వం ఆలోచించేది తప్పిదం అనే రకంగానే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి దురుద్దేశంతోని దుర్బుద్ధితోని మాట్లాడితే ఇంకా ఏం మాట్లాడలేం. ఉద్దేశం మంచిది, తెలంగాణ రాష్ట్రం ఆ, అభివృద్ధి కావాలన్న ఆలోచన. రెండోది మీ మొత్తం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగానే ఉన్నారు. ఎక్కడ కూడా గతంలో బీఆర్ఎస్ చేసినట్టు ప్రోటోకాల్ పాటించకుండా అవన్నీ ఏం చేస్తలేం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల నుండి సెంట్రల్ హోంశాఖ మంత్రి వచ్చినా, ఇటు ప్రధానమంత్రి వచ్చినా, లేదు అంటే ఇంకా మిగతా మంత్రులతో కలిసినా, లేకపోతే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినా మర్యాద పూర్వకంగానే ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని తెలంగాణ శాఖ మొత్తం మర్యాద పూర్వకంగానే పోతుంది. మరి ఇటువంటి ఆలోచనలు వాళ్ళు ఇంకా తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు మాట్లాడుతుండ్రు అంటే ఇంకా వాళ్ళు ఆలోచించే దాంట్లోనే వాళ్ళ ఉద్దేశంలోనే దురుద్దేశం ఉంది అనే రకంగా నేను చెప్పడం జరుగుతుంది. అక్రమ్ గారు. ఎస్ ఎస్ ఓకే ఓకే శివకుమార్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో ప్రస్తుతం మనతో విశ్లేషకులు ఉన్నారు జయసారథి గారు. ఎస్ జయసారథి గారు చెప్పండి అక్రమ్ గారు. సార్, ముందుగా ఈ రాజకీయ ఆరోపణలు అనుమానాలు వీటి లోపలికి వెళ్లే ముందు అసలు మనం బేసిక్ నుండి ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఒక ముఖ్యమంత్రి అయినా ఒక మంత్రి అయినా విదేశాలకు వెళ్ళాలి అని అంటే పొలిటికల్ క్లియరెన్స్ అనేది ఇంపార్టెన్స్, ఓకే ఒప్పుకుంటాము. కాకపోతే దేన్ని బేస్ చేసుకొని ఆ విధమైనటువంటి క్లియరెన్స్ ఇస్తారు? ఒకసారి ఈ పొలిటికల్ క్లియరెన్స్ కి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి బ్రీఫింగ్ చేయగల ప్రయత్నం చేయండి సార్ ప్లీజ్. అక్రమ్ గారు, ఈ దేశంలో ఎవరైనా కూడా మామూలు వ్యక్తులైతే వీసా ద్వారా తీసుకొని పోవచ్చు, కానీ బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, కీలకమైన ప్రజాప్రతినిధులు ఉన్నట్టు అంటే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా ఈ ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ పర్యటన వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేటువంటిది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. దాన్ని వాళ్ళు రొటీన్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అనుమతులు ఇవ్వడం అనేది ఇది కామన్ గా సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. ఏ ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి వెళ్ళి విదేశాల్లో ఉన్నటువంటి ఈ దేశ వ్యతిరేక శక్తులైనటువంటి అవకాశం ఉండదు. ఈ దేశానికి నష్టం చేసేటువంటి వాళ్ళతోనూ సమావేశమైన పరిస్థితులు ఉండదు. సాధారణంగా వాళ్ళ టూర్ షెడ్యూల్ మొత్తం కూడా అక్కడ అందజేస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అనాధికారికంగా ఎవరైనా కలిస్తే అది వేరే విషయం. అది వారి యొక్క విఘ్నత, వారు చేస్తారా చేయరా, ఆ స్థాయిలో ఉండే అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా టూర్ పూర్తిగా అందజేస్తారు. ఈ దేశం నుంచి వెళ్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అంతా కూడా ఖచ్చితంగా చెప్పాలి. చెప్పిన తర్వాత ఎందుకు పోతున్నారు, అది రహస్యం కూడా కాదు కదా. ఈ దేశ ప్రయోజనాలకు లేదా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగానే వారి పర్యటనలు ఉంటాయి అనేటువంటిది అందరికి తెలిసిన విషయమే. ఆ కోణంలోనే ఆలోచించి వెళ్తారు. కాకపోతే ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు లండన్ లో అమెరికా పర్యటనలో కానీ కొన్ని ప్రముఖ విద్యా సంస్థలతోటి భేటీ అవుతానని మాత్రం చెప్పారు. కానీ ఎందుకంటే ఆ దేశ వ్యతిరేక శక్తులతోటి సమావేశం అవుతున్నారు, ఆ కారణంతో ఆయనకు అనుమతి ఇవ్వలేదు అనేది కూడా మనం చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే ఇప్పటికి కూడా కేంద్ర హోంశాఖ పిఎంఓనే ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయదు. ఈ ఊహాజనితమైన ప్రశ్నలతోటి మనం గందరగోళంతో పడాల్సిన అవసరం లేదు. కాకపోతే వారు ఇంకేదైనా ఉందా, సమాచార లోపమా, సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా అనే కోణంలో మరి చూడాల్సి ఉంటుంది. ఇంకేదైనా జరగలేదా అనే కోణం ప్రస్తుతం ఉండాలి. అంతే తప్ప గందరగోళంగా సృష్టించేటువంటి ఎవరు కూడా ఊహాగానాలు చాలా వస్తాయి సోషల్ మీడియాలో, అక్కడ ఇక్కడ వస్తాయి. అవన్నీ నమ్మడానికి వీలేదు. ఎందుకంటే అది ఒక రాష్ట్ర ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చేటువంటి అనుమతి, అది రొటీన్ ప్రాసెస్ లో జరుగుతుంది. వాళ్ళు ఏ కారణంతో ఇవ్వలేదు, లేదా వీళ్ళు లాస్ట్ మినిట్ లో షెడ్యూల్ ఇచ్చారా, షెడ్యూల్లో జరిగిన మార్పులను మరి పూర్తిగా తెలియజేయలేదా, మరి ఇలాంటి కోణంలో జయసారథి గారు తప్ప. చెప్పండి, జనరలైజ్ చేసి చెప్పండి. ఒక ముఖ్యమంత్రిని వెళ్ళనివ్వకుండా ఇలా పర్మిషన్ క్యాన్సిల్ అయింది అంటే ఏ కారణాలు ఉండి ఉంటాయి ఒకసారి? అంటే ఒకవేళ వెళ్ళకపోతే రెండు, అంటే ఒకటి ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఏవైనా ఈ దేశానికి నష్టం చేసేటువంటి వ్యక్తులతోటి సమావేశం అయితే ఖచ్చితంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే అవకాశం ఉంటుంది. అలా ఈ అక్కడికి వెళ్ళేటువంటి షెడ్యూల్ లేకపోతే, ఎవరితో వెళ్తాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పకపోతే, లేదా చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చుకొని మళ్ళీ ఒక షెడ్యూల్ ఇచ్చి మళ్ళీ ఒకటి మాత్రం రెండు విషయంలో కేంద్రం క్లారిటీకి రాకపోతే, ఇలాంటి సందర్భాలు మాత్రమే ఈ బియ్యం ఉంటుంది తప్ప
తప్ప స్పష్టమైన షెడ్యూల్ ఇచ్చి ఆ తోటి సమావేశం దేశ ప్రతిష్టకు కానీ దేశానికి కానీ భంగం కలిగించే వ్యక్తులు సంస్థలు ఉంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం పిఎంఓ అనుమతిస్తుంది. అట్లా కాకుండా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లో కూడా జరిగి ఉంటుందని నా యొక్క అంచనా. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్య బాధ్యత దేశానికి వ్యతిరేకంగా కలుస్తాడని లేదా ఆ సంస్థలు మీట్ అవుతున్నారని షెడ్యూల్ సమర్పించిన అనుకో, అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైనా అనుకోకుండా వేరే వ్యక్తులతో కలిస్తే కానీ ఇప్పుడు ఈ దేశానికి భంగం కలిగితో సమావేశ మంత్రి కార్యాలయానికి తెలియజేసి కానీ వీరు వచ్చి ఆపిన వాళ్ళు అది రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలు వ్యక్తులతో అలా విషయం అవుతుంది. ప్రాసిక్యూట్ కూడా ఉంటుంది దానికి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా చేసి ఉండరు. కేవలం మిస్కమ్యూనికేషన్ లేదా లాస్ట్ మినిట్ లో షెడ్యూల్ లేదా అక్కడ అపాయింట్మెంట్ సరిగా రాకపోవడమా ఇలాంటి మాత్రం ఇప్పటికే నేను ఎక్స్పెక్ట్ చేసిన. మరి ఇంకో కోణంలో అయితే నేనైతే ఆలోచించడం లేదు. ఒక కేంద్ర ప్రభుత్వం ఎలిగేషన్ చూపించాల్సి ఉంటుంది. దాని విషయంలో అంత పెద్ద తప్పుకు కనుక రేవంత్ రెడ్డి గారు పాల్పడి అక్కడ అధికారులు కానీ ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన వ్యక్తులు కానీ లేదా బాధ్యులు అయిపోతారు. దానికి పెద్ద దానికి చట్టపరంగా కూడా చర్యలు ఎదుర్కొంచాల్సి ఉంటుంది. అక్రమ్ గారు. ఓకే జయసారథి గారు, థ్యాంక్ యూ. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ఈ లోపు మీ నెట్వర్క్ సెట్ చేసుకోండి, కాస్త మీ వాయిస్ కట్ అవుతూ వచ్చింది. ఎస్ అంటే రామరెడ్డి గారు అక్రమ్ గారు చెప్పండి. ఇప్పటికే కేంద్రం కూడా విదేశాంగ శాఖ దీనిపైన వివరణ ఇచ్చింది, ఎందుకు క్యాన్సిల్ అయిందో ఏంటో పూర్తిగా కూడా చెప్పారు. కాకపోతే ఇంకా కూడా కాంగ్రెస్ గ్రౌండ్ లెవెల్లో వాదన ఏంటంటే కావాలనే తెలంగాణ అభివృద్ధి జరగొద్దనే కుట్రపూరితంగా ఆయన పర్యటనని నిలిపివేశారు. లేకపోతే ముందే చెప్పొచ్చు కదా, లండన్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ అనూహ్యంగా ఎందుకు ఆపేస్తారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒకటి, వారు పంపింది 16వ తేదీన పంపారు. 16వ తేదీన పంపితే 20 నాడు 19 నాడు లండన్ వెళ్లాల్సింది, 23కి అమెరికా వెళ్లాల్సింది. ఫస్ట్ లండన్ పర్యటన వివరాలు వాళ్ళు ఇది అర్జెంట్ కాబట్టి దాని వివరాలు స్టడీ చేసి దానికి ఓకే ఉన్నట్టు దానికి అనుమతి ఇచ్చారు. ఎందుకంటే వెళ్ళే లోపల ఇవ్వాలి కదా. ఇది అధికారిక పర్యటన. అధికార పర్యటననే ఆపొచ్చు, వ్యక్తిగత పర్యటనలే ఆపలేరు. రేవంత్ రెడ్డి తన ఎక్స్పర్ట్ మీద వ్యక్తిగతంగా వెళ్తే ఎవరు ఆపరు, వెళ్ళొచ్చు రావచ్చు. కానీ అధికారిక పర్యటనకు ఎన్నో ఇవి ప్రోటోకాల్స్, సెక్యూరిటీ చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇవన్నీ చూసిండ్రు. పంపితే ఈ 6 రోజుల పర్యటన ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అధికారులకు ఏం చెప్పాడంటే, నేను రాకున్నా పర్వాలేదు, మీరు ఒప్పందాలు చేసుకొని రండి అన్నాడు. ఎక్కడ నేను రాకపోవడం వల్ల ఈ పనికి ఇబ్బంది అవుతుందని రేవంత్ రెడ్డి చెప్పలే. అంటే రేవంత్ రెడ్డి వెళ్ళకున్నా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పిన విషయంతోనే తెలుస్తుంది. అంటే అధికారులతోనే ఆ యూనివర్సిటీలతోని అధికారులు చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సంతకాలు చేసేది ఎప్పుడే చేస్తుంటారు. ఇచ్చిపుచ్చుకోవడాలు మంత్రులు ముఖ్యంగా సంతకాలని అధికారులు చేస్తుంటారు ఎప్పుడైనా జనరల్గా, ఎక్సెప్ట్ కొన్ని చేస్తుంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి అధికారులకు వాళ్ళ పర్యటన ఉంది ఎట్లాగా అమెరికాకు. ఇవన్నీ ప్లేసులు ఏదైతే అఫీషియల్గా తెలంగాణ కోసం విద్యా విషయంలో కానీ ఇంకేమైనా విషయం కానీ ఒప్పందాలు చేసుకోవాలనో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ రావాలనో వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఎలాంటి అభ్యంతరం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు, మీరు ఒప్పందాలు చేసుకొని రండి, ఏం పర్వాలేదని. అటువంటిప్పుడు విదేశాంగం కూడా చెప్పేదంటే చెప్తున్న ఉద్దేశానికి ఈయన హోదాకు పర్యటన టాలీ కావట్లేదు. ఈయన అన్ని రోజుల ఆ ఉద్దేశం కోసం వెళ్ళడానికి టాలీ కావట్లేదు కాబట్టి అనుమతి పడ్డది. ఇలా వేరే ఎవరినో కలుస్తుండ్రు దేశ వ్యతిరేక అలాంటి స్టేట్మెంట్ ఎక్కడ ప్రభుత్వం రాలేదు. శివకుమార్ గారు ఇంతకుముందు కొంచెం తప్పుగా మాట్లాడారు. ప్రభుత్వం ఎలాంటి నెగటివ్ కామెంట్ చేయలేదు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విషయంలో. ఆ పర్యటనకు ఆయన హోదాకు తగ్గట్టు లేదు. ఆ ఉద్దేశం, పర్యటన వివరాలు, ఆయన హోదా, ఈ మూడింటికి టాలీ కావట్లేదు కాబట్టే అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పింది తప్ప ఎక్కడ ఉద్దేశాన్ని తప్పట్లేదు. కాబట్టి దీన్ని రాజకీయంగా కోణంగా మాట్లాడేటోళ్ళు అది తప్పది. ఎందుకంటే అనుమతి లేకపోవడం రాజకీయ కోణం కాదు అది. అది తర్వాత ఈయన ఫస్ట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ కాదు, ఇప్పుడు ఉన్నారు, టాలీ కానప్పుడు ఇవ్వరు. ఎందుకంటే అధికారిక పర్యటన కాబట్టి ఆ కారణాలే. దానికి ఏం అవసరం, తన అవసరం ఏంటో రేవంత్ రెడ్డి అనుమతి ఏదో మేము నిరాశపడుతున్నాం చెప్పడం కాదు. మీ అవసరం ఏముందాడా,
ఎన్ని రోజులు అవసరం ఉంది, ఆ పోక వల్ల ఏం తేడా జరుగుతుంది, రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలి. నిజంగానే అడ్వాంటేజ్ ఉంటే తప్పకుండా ప్రజలకు తెలుస్తాయి. ఏంది రేవంత్ రెడ్డి వెళ్ళడం కంపల్సరీ వెళ్ళాల్సిన పద్ధతిగా ఉన్న టైం కూడా కరెక్ట్ ఎక్కువ లేకున్నా ఆపి రానే విషయాలు తెలుస్తాయి. అది రేవంత్ రెడ్డి స్పష్టత ఇస్తే ఈ రాజకీయంగా బీజేపీ మీద తప్పటం, బీజేపీ ఆరోపణలు దానికి విలువ ఉండదు. మేము కూడా కాల్ చేసిన కాబట్టి అది పర్యటన క్లియర్గా స్పష్టంగా విదేశాంగ శాఖ, హోంశాఖ కాదు. ఇంతకుముందు శివకుమార్ గారు ఏదో హోంశాఖ అన్నారు, హోంశాఖ కాదు విదేశాంగ శాఖ ఇస్తుంది. ఆ శాఖనే మళ్ళీ చెప్తున్నాను, పర్యటన వివరాలకు, వారి హోదాకు, ఉద్దేశానికి, పర్యటన ఉద్దేశానికి, వివరాలకు ఆ కారణంగానే అనుమతి నిరాకరణ, అంతకు మించి ఏమీ లేదు. ఓకే శివకుమార్ గారు చెప్పండి. విదేశాంగ శాఖ ఇచ్చినటువంటి వివరణ చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు నాయకులు మాట్లాడేది చూసుకున్నా, లేకపోతే ఆ పూర్తి స్కెడ్యూల్ ఇదంతా కూడా చూసుకున్నా సరైన వివరాలు టాలీ అవ్వట్లేదు, అందుకే క్యాన్సిల్ అయిందంటూ కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి కనీసం ఆ డీటెయిల్స్ కూడా చూడకుండా ఎలా వెళ్దాం అనుకున్నారు, రెండు దేశాలు ఎలా తిరుగుదాం అనుకున్నారు అసలు? ఇంకోటి విక్రమ్ గారు, శివకుమార్ గారు ఏమన్నా వారు 5 రోజుల వివరాలు ఏమన్నా చెప్తే మీడియా ముఖంగా మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలుస్తుంది అది ఎంత అవసరము. ఆ వివరాలు వారి దగ్గర ఉంటే 5 రోజులు ఇప్పుడు ఎవరు కలిసే ఉద్దేశాలని అది శివకుమార్ గారు చెప్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. దయచేసి శివకుమార్ గారు చెప్పే ప్రయత్నం చెప్పండి. అక్రమ్ గారు ఆల్రెడీ ఏదైతే సీఎంఓ నుంచి పర్యటన ఏంది, దాని అవసరం ఏంది, అధికారికంగా ఎందుకు పోతుండ్రు అనేది అడ్వాన్స్ గానే పంపించడం జరిగింది అనేది ఇప్పుడు రామరెడ్డి గారు కూడా ఒప్పుకుంటున్నారు. దానికి ఏం జరిగినాయి, లేకపోతే ఇప్పుడు మన విదేశాంగ వ్యవహారాలు కానీ లేకపోతే సెంట్రల్ హోమ్ మినిస్టర్ సెక్రటరీ నుంచి కూడా ఏం డీటెయిల్స్ పోయినాయి, ఏమి ఇవ్వలేదు అనేది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను అక్రమ్ గారు ఒక మాట అన్నారు, యాంకర్ గారు అన్నందుకే నేను ఆ మాట అన్నా. అంటే బీజేపీ ప్రభుత్వం అక్కడ విదేశాలకు పోయి అసాంఘిక శక్తులతో కలుస్తున్నారు అన్నందుకు నేను ఆ మాట అనడం జరిగింది. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అట్లా ఆలోచిస్తే దురుద్దేశంతోనే అవి మాట మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత అనలిస్ట్ గారు కూడా మాట్లాడి అదే అన్నారు, అటువంటి పరిస్థితులు ఏముండవు. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఎవరు కూడా నాకు తెలిసి చేయరు. ఎందుకంటే మనం అభివృద్ధి పరగటోళ్ళము మొత్తానికి ఏదో మనం వేరే వాళ్ళతో ఏదో అసాంఘిక కలిసి చెడు చేస్తామనే ఉద్దేశం కాదు. ఆయన ఓపెన్ గా చెప్పిండు, ఎడ్యుకేషన్ పరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ, స్కిల్ డెవలప్మెంట్ పరంగానే పోతున్నాము అనే రకంగా మాట్లాడిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కరే లండన్ నుంచి వాపసు వస్తున్నా, మిగతా పోతుంది అక్కడ ఒప్పందం చెప్పడం జరిగింది. ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లనే కాకపోతే ఒకటి ఏంటంటే టీమ్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే ఇంకా చురుగ్గా పని జరిగేది అనేది మనం ఆలోచించేవాల్సింది. కాకపోతే అధికారులు ఒక్కరే పోతే అక్కడున్న అధికారులు కానీ లేకపోతే అక్కడున్న ఏదైతే ప్రోటోకాల్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ముఖ్యమంత్రి వచ్చిందంటే కొంచెం ఇంకా అటెన్షన్ ఉండనే ఆలోచనతోనే నేను చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ విదేశాంగ శాఖ కాకుండా సెంట్రల్ పిఎంఓ నుంచి కూడా ఏమి కరెక్ట్ గా క్లియరెన్స్ పంపించలేదు. ఎందుకంటే సీఎంఓ నుంచి క్లియరెన్స్ పోయిన తర్వాత అదే క్లియరెన్స్ ని వాళ్ళు ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉంటది. కానీ సీఎంఓ చేసిన తర్వాత పిఎంఓ కనుక ఆ పిఎంఓ ఆఫీస్ నుంచి అది కరెక్ట్ పోకపోతే విదేశాంగాల వాళ్ళంటే ఇప్పుడు ఒకటి చెప్పి ఒకటి పోయే ఆలోచన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆ టీవీకి కానీ లేదు. తెలంగాణ నుంచి ఎవరైతే లండన్ కానీ అమెరికా కానీ మిగతా దేశాలు పోవాలి అనుకున్న వాళ్ళు ఎవరున్నా అది ఓపెన్ గా, అదేం సీక్రెట్ ఏం లేదు, ఓపెన్ గానే చెప్పడం జరిగింది. రాతపూర్వకంగానే ఇస్తారు కాబట్టి ఏదో మీడియా ముందు ప్రెస్ ముందు మాట్లాడిపోయిండ్రు అనేది కూడా కాదు కదా. పర్మిషన్ తీసుకోవడము ఎందుకు ఏంటి అనే రకంగానే రాతపూర్వకంగానే ఇస్తారు కాబట్టి అది ఖచ్చితంగా రికార్డ్ పరంగానే ఉంటది కాబట్టి అది ఆలోచించాలి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు మొత్తానికి ఏమంటున్నారు, ఏ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను మీడియాలో చూడడమే, నేను రేవంత్ రెడ్డి నాకు డైరెక్ట్ ఏం చెప్పలేదు, లేకపోతే ఇంకెవరో చెప్పలేదు. ఏషియాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాని దిక్కలి రాజకీయ పరంగానే అనుమతులు ఇవ్వలేదు అనేది మీడియాలోనే చూడడం జరిగింది. అందుకు నేను అన్నమాట రాజకీయ పరంగా ఆయన రాజకీయం చేస్తలేడు కదా అక్కడ పోయి. తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ ఎడ్యుకేషన్ పరంగా లేకపోతే
స్పోర్ట్స్ డెవలప్మెంట్ పరంగా, లేదు అనుకుంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుండని ఓపెన్ గా చెప్తుండు. అది పరిస్థితి. కానీ మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు ఈడ ఆ లిస్ట్ ఒకటి ఇచ్చిండు, ఒకటి చేసిండు అనేది అయితే ఎక్కడ కనబడతలేదు అక్కడ మనకు. అక్రమ్ గారు. అంటే శివకుమార్ గారు అసలు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంది బీజేపీకి ఇలా క్యాన్సిల్ చేయడానికి? వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ప్రెస్ మీట్ పెడితేనే మనకు ఏ ఉద్దేశంతో ఇది ఆగడం జరిగింది, అమెరికా పోకుండా ఎవరు ఆపిండ్రు. ఇప్పుడు రామరెడ్డి గారు చెప్పినట్టు విదేశాంగ కార్యాలయం చేసిందా, లేకపోతే ఇక్కడ పిఎంఓ కార్యాలయం చేసిందా, ఏమిది అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి తర్వాత ప్రెస్ మీట్ పెడితే గానీ మనకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు అనలిస్ట్ గారు మాట్లాడినట్టు మొత్తానికి పిఎంఓలో కూడా ఇంకా మొత్తం క్లారిటీగా ఇంకా దాన్ని ఏం జరిగింది అనేది అనౌన్స్ చేయలే అన్నాడు. కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ ఉద్దేశం దురుద్దేశమా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పేపర్లలో ఎక్కడేమన్నా గడబడి ఉందా అనేది చూద్దాం. ఎస్, ఓకే. రామరెడ్డి గారు. అక్రమ్ గారు, ఒక 25వ తారీఖు 26వ తారీఖు న్యూయార్క్ ప్రోగ్రామ్ ఏదో డేటు టైం ఫిక్స్ ఉన్నాయి, ఆ వివరం తెలిసింది. మిగతా ఏ రోజు ఎక్కడ ఏందనేది షెడ్యూల్ మనకు తెలియదు. ఇవ్వచ్చు ఆ విదేశాంగ శాఖ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి, వాళ్ళు దాని వివరాలు ఇచ్చినట్లేదు. షెడ్యూల్ క్లియర్గా అండి, మూడు క్లియర్ చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి పర్యటన ఉద్దేశం, పర్యటన వివరాలు, సీఎం హోదా, 3 మ్యాచ్ కావట్లేదు. విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పింది. ఆ ఉద్దేశానికి సీఎం గారు వెళ్లాల్సిన అవసరం లేదు, అధికారులు వెళ్ళినా సరిపోతుంది అనుకున్నారు వారు చెప్పింది. కాబట్టి ఆ టాలీ కావట్లేదు, కాబట్టి అనుమతి ఇవ్వలేదు. అఫీషియల్స్కు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మన ఏది డావోస్ అనుకోండి, అది పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ వస్తుంటారు అక్కడ. అప్పుడు సీఎం స్థాయి అవసరం ఉంటుంది, ఎవరైనా వెళ్తుంటారు, లేదా సీఎం స్థాయో లేకుండా ఆ శాఖ డిప్యూటీ సీఎం వెళ్తుంటారు. ఇవి అలాగా యూనివర్సిటీస్కు వెళ్తుండ్రు. యూనివర్సిటీ అధికారులతోటి మన ప్రభుత్వ ఉన్నతాధికారులు సరిపోతుంది అనుకున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ. అక్కడికి సీఎం స్థాయి అవసరం లేదు, ఏది ఈ ఒప్పందాల కోసం ఇది అని అనుకున్నాము. ఆ వివరాలు, రేవంత్ రెడ్డి గారి పర్యటన వివరాలు మీడియా ద్వారా మనకు తెలిస్తే మనం దాని మీద ఏమైనా డీటెయిల్ వివరాలు లేవు. డీటెయిల్ వివరాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి, లేకపోతే వీళ్ళు ఇవ్వాలి. ఏది ఏ రోజు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అనేది అది మనకు తెలియదు. అయితే విదేశాంగ ఏంటంటే మీరు ఇచ్చిన పర్యటన ఉద్దేశం వివరాలు సీఎం టాలీ కావట్లేదు, అందుకే ఇవ్వట్లేదు అని చెప్పి తప్ప ఎక్కడ పొలిటికల్ కానీ అంటే మన దేశ వ్యతిరేకం కానీ విదేశీ అట్లా అలాంటి విషయాలే రాలేదు. ఎస్, ఓకే. సో ప్రస్తుతం అంతా విశ్లేషకులు ఉన్నారు. ఎస్, జయసారథి గారు. చెప్పండి అక్రమ్ గారు, వినిపిస్తుంది ఇప్పుడు క్లారిటీగా? ఎస్, వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఒక స్టేట్ సీఎం ఖచ్చితంగా విదేశానికి వెళ్ళాలంటే ఆయన వెనుక ఒక బృందం కూడా ఉంటుంది, ఇటు గవర్నమెంట్ నుంచి ఉంటుంది, అదేవిధంగా అఫీషియల్స్ ఉంటారు, తనతో పాటు మంత్రులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో యాంటీ ఇండియన్ ఆర్గనైజేషన్స్ని కలవడం అసలు కుదురుతుందా, పాసిబుల్ అవుతుందా? గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా ఏ రాష్ట్ర సీఎం తోటైనా? పాసిబుల్ కాదు అసలు. యాక్చువల్లీ అది మాత్రం మనం ఊహించలేము. అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పోయి ఈ దేశానికి వ్యతిరేకంగా, ఒకవేళ కాశ్మీర్ లాంటి నేతలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనుక రిప్రజెంటేట్ చేసే అవకాశం ఉంటుందేమో, ఎందుకంటే వాళ్ళ యొక్క స్లోగన్స్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి. కానీ మిగతా భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి కూడా అలాంటి అభిప్రాయంతో ముఖ్యమంత్రులు వెళ్తారు అనేటువంటిది మాత్రం అబద్ధం అని అనుకోవాల్సిందే. అది జరగకపోవచ్చు. 99% అలాంటి అవకాశం ఉండదు, ఎందుకంటే మిగతా దేశంలో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కూడా లేదు కదా. పోయి కలవాల్సినటువంటి అవసరం ఏంటిది? రేవంత్ రెడ్డికి భారత వ్యతిరేక శక్తులతో కలిసి ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రానికి ఆయనకు ముఖ్యమంత్రి మాత్రమే, ఆయన దేశాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి కూడా కాదు. ఈ రాష్ట్రంలో అలాంటి అవి లేదు, కాబట్టి అలాంటి వ్యతిరేక శక్తులతో లేదు. ఒకవేళ అలాంటిది ఉంటే బ్రిటన్ కూడా అనుమతించే అవకాశమే ఉండదు కదా. బ్రిటన్ కు కూడా వెళ్ళింది కదా, అక్కడ బ్రిటన్ కు వెళ్ళిన తర్వాత ఆయన రిటర్న్ వస్తా ఉన్నాడు. ఇంతకుముందు వారు అంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము అధికారుల స్థాయి సరిపోతుంది చాలు అని భావించి ఉంటుంది అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. కానీ అలాంటివి కేంద్రం కూడా డిసైడ్ చేయలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వము ఎన్నిలో చేపట్టేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కేంద్రము దీనికి అధికారులు చాలు, దీనికి ముఖ్యమంత్రి చాలని
చేసే పరిస్థితి ఉండదు. నాకు తెలిసి నాకున్నటువంటి అనుభవం మేరకు. అంటే ఖచ్చితంగా అక్కడ ఎంత అంటే మిస్‌కమ్యూనికేట్ జరిగి ఉంటుంది. ప్రోగ్రామ్ షెడ్యూల్‌లో క్లారిటీ లేకపోవచ్చు. లేదా లాస్ట్ మినిట్‌లో మార్చుకున్నటువంటి సమాచారాన్ని ఇవ్వకపోవచ్చు. అప్పుడున్నటువంటి షెడ్యూల్‌కు ఇచ్చినటువంటి అక్కడ ఎవరితో అయితే మీట్ అవుతా ఉన్నారో, ఆ మీట్ అవుతున్నటువంటి సంస్థలకు ఇక్కడికి ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం అంటే కేంద్రమే కాదు. అక్కడ మన అంబాసిడర్ ఉంటాడు. అక్కడ అమెరికన్ వాళ్ళతోటి కూడా వాళ్ళకు చేసుకున్న తర్వాతనే వాళ్ళు అనుమతిస్తారు. అమెరికన్ విదేశాంగ శాఖతో కూడా సంప్రదించిన తర్వాత ఈ ముఖ్యమంత్రులు ఏ ఏ సంస్థలతో సమావేశం అవుతున్నారు అని కూడా అక్కడ వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటది. అదేది లేకుండా ఏకపక్షంగా ఆ ముఖ్య ఎస్ శివకుమార్ గారు వినిపిస్తుందండి. ఎస్ సాది గారు ఈ తెలంగాణ క్లారిటీ ఉందా? హలో, ఎస్ సార్, ఒకసారి మీ స్క్రీన్ రొటేట్ చేసుకోరా సరే. ఓకే. అక్కడ ముఖ్యమంత్రి సమాచారం లోపల అక్కడ మిస్కమ్యూనికేట్ వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక విధంగా, అక్కడ మీట్ అవుతున్నటువంటి వ్యక్తులతో దాన్ని మాత్రం ఖచ్చితంగా వాళ్ళ విషయంలో క్లారిటీ రాకపోతే అనుమతి ఇవ్వకపోయి ఉండొచ్చు. చివరి నిమిషంలో ఏమైనా తెలంగాణ ప్రభుత్వం ఎవరితోనా మాట షెడ్యూల్లో అక్కడ సమావేశాలకు సంబంధించిన మార్చుకొని ఉంటే కూడా ఆ వివరాలు అందకపోయినా కూడా అనుమతి రాకపోవచ్చు. ఇదేదో ఆశాపడేది కాదు. కేవలం కేంద్ర ప్రభుత్వము లేదా పిఎంఓ డిసిషన్ తీసుకోకపోవచ్చు. పిఎంఓ అక్కడ అధికారులతో సంప్రదించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖతో కూడా సంప్రదించిన తర్వాత ఏ సంస్థలతో మీట్ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత చాలా వేగంగా కూడా జరిగిపోతుంది. ఆన్లైన్ లో కొన్ని గంటల వ్యవధిలో క్లారిఫికేషన్స్ వచ్చేసి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. కానీ అలాంటివి జరగకుండా ఇక్కడ జరిగిందంటే నాకు తెలిసి అయితే మిస్కమ్యూనికేషన్ తోటే జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. లేకపోతే అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ ఏదో దేశ వ్యతిరేక శక్తులతో సమావేశం అవుతున్నారంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. అలాగే లండన్ వెళ్లే ముందు యాక్చువల్గా ఏంటంటే రొటీన్ గా 2 దేశాలకు సంబంధించి ఒకేసారి సమాచారం ఇచ్చుంటే ఆ బ్రిటన్ పర్యటనతో పాటు దీనికి క్లారిటీ వచ్చేది. అయితే అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏంటంటే అధికారులు వెళ్ళామని నేను ఆదేశించాను అంటే అధికారులకు కేంద్రం యొక్క అనుమతి అవసరం ఉండకపోవచ్చు. కేవలం అనుమతి ఇస్తుంటుంది అధికారులు. కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తూ ఉంటారు ఐఏఎస్ స్థాయి అధికారులు వెళ్ళినప్పుడు. కాబట్టి వాళ్ళను మీరైతే వాళ్ళ క్లారిటీ వాళ్ళకి పెద్దగా అనుమతి అవసరం లేదు కాబట్టి వాళ్ళని వెళ్తా ఉన్నారు. మీరైనా వెళ్ళి వాళ్ళతో టైం షెడ్యూల్ ఉంటే వాళ్ళతో సమావేశమైన అనే అధికారులను ఆదేశించి ఉంటారు. అయితే ఇప్పటికైతే మనం ఇప్పటికి స్పష్టమైనటువంటి సమాచారం కేంద్ర మరి పిఎంఓ అనేది ప్రకటించలేదు అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు సబ్జెక్టు కరెక్షన్ నేను చేసుకుంటాను. నాకైతే లేదు, ఉంటే చెప్పండి. ఇప్పటికైతే మనం రాజకీయ ఊహాగానాలతోటి ఎవరో పొలిటికల్ లీడర్లు చేసినటువంటి కామెంట్ తోటి అక్కడ విదేశాంగ శక్తులతో కలుస్తా ఉన్నారని చెప్తే అది ఒక అలజడి సృష్టించి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణానికి అవకాశం ఏర్పడుతుంది. మనం హోప్ఫుల్లీ వాట్ హ్యాపెండ్ అనేటువంటిది స్పష్టంగా వచ్చింది. పిఎం అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్. అక్కడ ఉన్నటువంటి కార్యాలయం ఏదో చిన్న కార్యాలయం కదా, దేశ అత్యున్నత కార్యాలయం కాబట్టి ఒక స్పెసిఫిక్ రీజన్ లేకుండా వాళ్ళు క్యాన్సల్ చేయరు. మనం చూడాలి, ఒక రాజకీయ కారణాలతో క్యాన్సల్ చేస్తే అది వాళ్ళకు కూడా మైనస్ అయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక విదేశీ సంస్థలు, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విదేశీ విద్యాలయాలు, స్టాన్ఫోర్డ్ లాంటివి ఏవో కొన్ని పేరు పెట్టారు వాళ్ళు, ఎంఐటి లాంటి వాటితో భేటీ అవుతున్నట్టు. అలాంటి సంస్థలు వస్తా ఉంటే కేంద్రం అడ్డుకుంటే కేంద్రానికి కూడా నష్టం కదా, కేంద్రంలో ప్రభుత్వానికి కూడా చేయాల్సి వస్తుంది కదా. తెలంగాణకు వివిధ విదేశీ ప్రఖ్యాలతో చర్చలు జరిగి ఆ సంస్థ ఇక్కడ తమ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు లేదా ఈ దేశ యూనివర్సిటీ తోటి టైఅప్ అయి ఈ విజ్ఞానాన్ని అందించి ఈ దేశంలో విద్యకు ఉత్సాహం కలిగించే విధంగా చేస్తా ఉంటే దాన్ని కేంద్రం అడ్డుకుంటా ఉంటే నష్టమే కదా. కాబట్టి అట్లా చేయకపోవచ్చు. ఏదో ఒక స్పెసిఫిక్ రీజన్, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే లేదా సరైనటువంటి షెడ్యూల్ వివరాలు అనకపోయి ఉంటేనే జరిగి ఉంటుందని నేను భావిస్తాను. ఒకవేళ అట్లా కేంద్రం ఏకపక్షంగా చేస్తే మటుకు వాళ్ళకి మరి ఇది పొలిటికల్ గా నష్టం జరిగేటువంటి అంశమే. కాబట్టి అలాంటి విషయాల్లో కేంద్రం ఆచితూచి వివరిస్తుంది తప్ప ఏదైనా రీజన్ లేకపోతే స్పష్టమైన రేవంత్ రెడ్డి స్థాయిలో ఉన్న వ్యక్తి వాళ్ళ హైకమాండ్ కాదని ఈ దేశాన్ని నష్టం చేసేటువంటి వ్యక్తులకు పోయి కలిసి వాళ్ళను మీట్ అయ్యి మీరు దేశాన్ని నష్టం చేసే విధంగా కార్యక్రమాలు చేయండి అని మీట్ అవుతారంటే అది కూడా జోక్ గా ఉంటది. అది చేసే కూడా ఆయన పెద్ద తప్పు, బ్లండర్ మిస్టేక్. ఆయన ఒక రాజకీయంగా అతి పెద్ద తప్పు చేసినట్టు. ఈ దేశ ప్రజలు ఎవరు కూడా పార్టీల పరంగా విభేదాలు ఉండొచ్చు కదా తప్ప
ఈ దేశ ప్రజలు ఎవరు కూడా ఈ దేశానికి యుద్ధం చేసిన వ్యక్తులతోటి సమావేశం కావాలని కోరుకోరు. ఆయన కోటేసిన వ్యక్తులు ఉండరు. కాబట్టి అలాంటి పని ఆయన చేస్తాడని నేను అనుకోవట్లేదు. ప్రభుత్వ పరంగా అది అధికారికంగా అలాంటిది జరుగుతుందని కూడా మనం ఊహించలేం. కాబట్టి అది ఊహాగానాలతో నేను జోలికి పోను. పొలిటికల్ లీడర్స్ ఏమైనా కామెంట్ చేస్తారు. కానీ మనంగా ఒక విఘ్నులుగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఉన్నటువంటి వ్యక్తులు పార్టీల పరంగా రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఆ రకంగా మాట్లాడి ఉండకపోతే నాకు ఎందుకంటే వినపడే విషయాలు. కాబట్టి ఇప్పుడైతే మనం ఊహించాల్సింది ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంతో సంప్రదింపులు కూడా. ఇంకో విషయం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కేంద్రానికి సఖ్యత లేదు. కానీ రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి సఖ్యతనే ఉంది. ఆయన బడే బాయ్ చోటే బాయ్ అనే చాలా క్లోజ్ గా మూవ్ అవుతుండే కేంద్రంతో సన్నిహితంగా ఉంటా ఉన్న అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ఆయనకు. అలా వాళ్ళలో మరి రేవంత్ రెడ్డికి ఇంత కేంద్రంతో సన్నిహితంగా ఉన్నాం పనుల కోసమే ఆయన కూడా చెప్పిండు. మరి అలాంటి ఒక సన్నిహిత వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి మీద రాజకీయ కక్ష సాధింపుతోటి కేంద్రము చేసింది అంటే కూడా మనం ఇప్పటికిప్పుడైతే నమ్మాల్సిన అవసరం లేదు. స్పష్టంగా క్లారిటీ వస్తే తప్ప కేంద్రంలోని బాధ్యత వ్యక్తులు చెప్తే తప్ప మనం నమ్మడానికి వీల్లేదు. దాని విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి. ఆయన ప్రకటించే అవకాశం ఉంది. రేపు కేబినెట్ లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు చెప్పే అవకాశం ఉంది. లేదా కేంద్రమే ఒక ప్రకటన కూడా విడుదల చేయొచ్చు. ఈ గందరగోళాన్ని తెరలేపే దీన్ని ఎవరికి వాళ్ళు రాజకీయ నేతలు తమ అడ్వాంటేజ్ గా మార్చుకోవాలని చూడొచ్చు. అటు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలు కూడా దాన్ని యూజ్ చేసుకుని అసలు ప్రభుత్వం నేనే సరిగా వివరించట్లేడు అందుకే అనుమతి లేదని కూడా ప్రచారం చేయొచ్చు. కానీ మనం ఒక బాధ్యతాయుతంగా మాట్లాడే వ్యక్తులు ఎవరు కూడా ఇంత వేగ్ గా ఆరోపణలు చేయలేం. ఖచ్చితంగా కేంద్రం ఏదో స్పెసిఫిక్ రీజన్ తోటి చేసి ఉంటది. కేంద్రానికి సరైన సమాచారం లేకపోవచ్చు, చివరి నిమిషంలో సమాచారం ఇవ్వకపోవచ్చు, దానివల్ల టైం సరిపోకపోవచ్చు, వల్ల ఈ అనుమతి ఇవ్వలేదని నేను భావిస్తా ఉన్నాను. ఒకవేళ అదే జరిగినట్టయితే ఆయన విదేశాంగ శక్తులతోటి ఈ దేశ వ్యతిరేక శక్తులు సమావేశం అవుతాడని తెలిస్తే బ్రిటన్ తో పాటు బ్రిటన్ పర్యటన కూడా అనుమతించకపోయి ఉండేది. బ్రిటన్ పర్యటనకు మాత్రం అనుమతించి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు, ఇది కూడా ఒక క్లారిటీ చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి మొత్తం 11 రోజుల షెడ్యూల్ ఎందుకు ఇవ్వలేదు, ఇచ్చారా లేదా? మన ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించి వేరే షెడ్యూల్, అలాగే అమెరికా పర్యటన వేరే అనుమతి కోరారా? ఒకేసారి కోరినప్పుడు రెండింటి విషయంలో క్లారిటీ ఎందుకు రాలేదు? మరి ఇక్కడ సమాచార లోపమా లేదా అక్కడికి పంపించారా? ఇక్కడికి వచ్చిన సమాచారాన్ని అమెరికా నుంచి క్లారిఫై చేసుకోవడంలో భారత విదేశాంగ శాఖ లేదా అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్స్ ఉంటారు కదా, ఆ రాయబార కార్యాలయం సరైన రీతిలో రెస్పాండ్ అయ్యి వివరణ ఇవ్వలేదా? ఇలాంటి కూడా వచ్చినటువంటి అవసరం ఉంది. లేదా అక్కడ రాయబార కార్యాలయం అమెరికా ఉన్నటువంటి అధికారులతో సంప్రదింపులు జరిపి రేవంత్ రెడ్డి ఎవరి కొరకు వస్తా ఉన్నాడు, ఎవరితో భేటీ అవుతా విషయంలో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో ఆలస్యం అయిందా? దానివల్ల జరిగి ఉంటుందని కూడా అవసరం ఉంటుంది. ఓకే ఓకే రామరెడ్డి గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఒకటి 2 యూనివర్సిటీ, హార్వర్డ్ ఒకటి, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ 2 వాళ్ళను కలవడం. తర్వాత కింద వర్జీనియా ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అదొకటి, 3 రేవంత్ రెడ్డి పర్యటనలో అఫీషియల్. తర్వాత అది న్యూయార్క్లో వేరే, అది ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రోగ్రామ్, పొలిటికల్ ప్రోగ్రామ్ అది. అయితే ఈ 2 ఒకే పక్కన యూనివర్సిటీ, ఏది హార్వర్డ్ యూనివర్సిటీ కానీ ఎంఐటి కానీ పక్కన యూనివర్సిటీస్. తర్వాత ఈ వర్జీనియా కొంచెం కిందికి, అంతా ఈస్ట్ సైడే, ఈవెన్ న్యూయార్క్ కూడా ఈస్ట్ సైడ్ అమెరికాలో. మరి అన్ని దగ్గర అయితే పర్యటన కోసం 30వ తారీఖు వరకు ప్లాన్ ఏ విధంగా చేసుకున్నారు? అన్ని రోజులు ఏం చేస్తారు అక్కడ? స్పష్టత లేదు. ఈ తర్వాత మన వర్జీనియా టెక్, ఈ 2 అయితే పక్కనే, ఇంకోటి 2 స్టేట్ కిందికి, అంతే 3 స్టేట్ కింద. సో తర్వాత న్యూయార్క్ కూడా అక్కడనే. సో ఈ వీటికి సీఎం పోవడం అవసరమా, ఇంత టైం అవసరమా అనేది క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తుంది. అందుకే విదేశాంగ శాఖ పరిస్థితి ఇవ్వలేదు. మొదలు అధికారులు వెళ్ళి చర్చలు జరిపి సీఎం అవసరం ఉంటే దానికి డేట్ ఫిక్స్ చేసుకొని, సో ఫోన్ల సీఎంతో టైం తీసుకొని ఫోన్ల అనుమతి విదేశాంగ శాఖకు తీసుకోవచ్చు. ఒక్క నిమిషం జయసారథి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. జయసారథి గారు చెప్పండి, ఒక్క నిమిషం. ఇంకా వివరాలు మనకి తెలియదు సార్. బీజేపీ నాయకులు ఐడియా లేదు నాకు. అదే వారు మాట్లాడుతూ ఏమన్నారంటే పక్కనే ఉండేవి అన్ని ఈస్ట్ సైడే ఉన్నాయంటే, మనం పక్కన ఉండగానే వెంటనే పోయి కలవలేం కదా. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారం కలవాలి. అమెరికాలో విదేశాంగాలు ఎట్లుంటుందంటే
మనిషిని ఇంకో మనిషి కలవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ అడిగి పోవాల్సిన పరిస్థితి ఉంటది. ఆ యూనివర్సిటీ పక్క Correct, పక్కన మీరు అన్నది correct, sir. సార్ వినండి, మీరు తప్పు లేదు, నేను సబ్జెక్ట్ కరెక్ట్ చేస్తున్నాను. ఏంటంటే యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ ఈ రోజు అపాయింట్ చేయొచ్చు, ఇంకో యూనివర్సిటీ ఇంకో 4 రోజుల తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి షెడ్యూల్, వాళ్ళకున్న ప్రోగ్రామ్స్ బట్టి అపాయింట్మెంట్స్ ఇచ్చి ఉండొచ్చు. దానికి అనుగుణంగా షెడ్యూల్ చేసుకుని ఉంటారు తప్ప ఓన్లీ పక్క పక్క దానికి అధికారులు పెడితే సరిపోతుంది. సీఎం అట్లా 4 రోజులు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. దానికి అధికారులు పెట్టి సంస్థ ప్రాధాన్యత ఉన్నప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఉన్నప్పుడు అది మన సీఎం హోదా కూడా చూసుకోవాలండి. లేదండి 3-4 రోజులు సీఎం వెయిట్ చేసేయడానికి వినండి, మనకు ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి అనేది వాళ్ళకి చాలా చిన్న పదవి కావచ్చు. వాళ్ళు యూనివర్సిటీలు వాళ్ళు ప్రధానులను ప్రెసిడెంట్ అని కూడా పెద్దగా పట్టించుకునేటువంటి స్థితిలో చాలా అటానమస్ గా ఉంటాయి. అలాంటప్పుడు వెంటనే ముఖ్యమంత్రి వచ్చిండు, మా ముఖ్యమంత్రి వచ్చిండు వెంటనే అపాయింట్మెంట్ అంటే మన దేశంలో లాగా ఉండకపోవచ్చు. ఆ దేశ సంస్థల యొక్క బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. అది ఉంటుంది కాబట్టి మొదలు రాయబారి మీరు అంటున్నట్టు ప్రధాని గారికి ఆ ప్రోటోకాల్ ఉండొచ్చు. ప్రధాని గారిని ఆయన చూస్తారు కావచ్చు, ఎందుకంటే ఇది పెద్ద దేశం, ఒక పెద్ద ప్రజాస్వామ్యానికి ప్రధాని వచ్చిందంటే ఆ రకమైనటువంటి హానోరోరియం దక్కొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిని మనదే రాష్ట్రంలో మనకి ఇక్కడ గొప్ప కావచ్చు, మన దేశంలో అనిపించవచ్చు, కానీ విదేశాల్లో ఇది ఒక చిన్న గౌరవంగా వాళ్ళు చూస్తారు. సీఎం టూరు అట్లా కాకుంటే విదేశాంగ శాఖ ద్వారా రాయబారి కార్యాలను సంప్రదించి వారి ద్వారా అక్కడ అపాయింట్మెంట్ దగ్గర ప్రయత్నం చేయొచ్చు. మన అంబాసిడర్స్ ప్రయత్నం చేస్తారు 2 ఇయర్స్ ఒక దగ్గర వచ్చేటట్టు. లేదంటే మొదలు అధికారులు వెళ్తారు, అధికారులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు, మళ్ళీ వెళ్ళొచ్చు. ఇట్లా 3-4 రోజులు గ్యాప్ వెయిటింగ్ తోని ఇప్పుడు బయట దాకేందుకు రామరెడ్డి గారు, భారతదేశంలోనే ఒక సీఎం వెళ్దాం అంటేనే మన భారతదేశ కేంద్రమే నిరాకరించింది. సో అక్కడ ఎన్ని నామ్స్ ఉంటాయో తెలియదు కదా. సీఎం ఎక్కడికి వెళ్ళాలి, దేనికి నిరాకరించింది? ఇప్పుడు సాధారణంగా మన రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు మనకు గొప్ప, మన భారతదేశంలో వాళ్ళ గ్రేట్నెస్ తెలుసు. సో అలాంటి ఒక ముఖ్యమంత్రి వెళ్దామంటేనే కేంద్రం నిరాకరించింది. సరైన వివరాలు లేవు, సరైన టాలీ లేదు, అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు ఒక క్లారిటీ లేదు అని. సో అలాంటిది ఇతర దేశాల్లో ఉన్నటువంటి అంతంత పెద్ద పెద్ద ఆ యూనివర్సిటీ వాళ్ళకి ఇంకా ఎన్ని రూల్స్ అండ్ నామ్స్ ఉంటాయో కదా, వాళ్ళు ఇంకెన్ని వివరాలు అడుగుతారో కదా. సంతకాలు చేసేది బేసిక్ గా అధికారులు, సంతకాలు చేసేది అధికారులు చర్చలు జరపచ్చు, ఒక కంక్లూజన్కి వస్తారు. ఏదైనా అవసరం ఉంటే సీఎం తోని పిలిపించుకోవడమా, మొదలు గ్రౌండ్ తయారు చేయాలి. వితౌట్ అది స్పేడ్ వర్క్ చేయాలంటే ఒప్పుకోదు విదేశీ శాఖ. మీ అధికారులు కానీ మా రాయబారికారులను సంప్రదించి ఉపయోగించుకొని స్పేడ్ వర్క్ చేసుకొని మీ విలువైన టైంను మీరు వెళ్ళి యూజ్ చేసుకోండి. అంతేగాని మీరు అక్కడ వాళ్ళు అపాయింట్మెంట్ వేరు ఇచ్చారు, నేను 3-4 రోజులు ఖాళీ కూర్చుంటా అంటే ఒప్పుకోదు విదేశీ శాఖ. నువ్వు ఖాళీ కూర్చుంటావో ఏం చేస్తావో మాకు తెలియదు కాబట్టి ఒప్పుకోదు. అందుకొచ్చి జయసారథి గారు చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు ఈ టాపిక్ అంతా పక్కన పెడితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓకే వెళ్ళలేదు, కాకపోతే మిగతా అధికారులు వెళ్ళారు కదా. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం, విద్య కోసమైనా లేకపోతే ఇలాంటి భారీ పెట్టుబడుల కోసమైనా, సో వితౌట్ ముఖ్యమంత్రి అధికారులతో ఈ పని అవుతుందంటారా? అంటే చర్చలు జరిపి వాళ్ళతో, అంటే అంతకుముందే అపాయింట్మెంట్ ఫిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఒకవేళ బేసిక్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడే ఫ్రెష్ డిస్కషన్స్ అంటే ఒప్పందాలు జరగకపోవచ్చు. ఎందుకంటే ఇంకా మేము నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఆ సంస్థలు అడుగుతాయి, చాలా అడుగువచ్చు. పెట్టాలంటే ఇంత భూమి కావాలి, లేదా ఇంత పవర్ ఫ్రీ ఇవ్వండి, లేకపోతే ఇంకా ట్యాక్సెస్ ఫ్రీ ఇవ్వండి అనే ఇట్లాంటి రకరకాలైనటువంటి వాళ్ళు ప్రోత్సాహకాలు అడుగుతారు. ఆ ఇన్సెంటివ్ అంటే అధికారులు నిర్ణయం తీసుకోలేరు, ఖచ్చితంగా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మంత్రిమండలికి చీఫ్ మినిస్టర్ కాబట్టి చీఫ్ మినిస్టర్ కొంత చొరవ తీసుకొని క్యాబినెట్ ఒప్పించుకోగలని నమ్మకంతో దానికి ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. అదే మంత్రిమండలి కూడా ఆమోదం తెలపాలంటే సీఎం అయినా వెంటనే కాదు అర్థం. చెప్పండి అక్రమ్ గారు.
శివకుమార్ గారు, ఇందాక మేము విశ్లేషకులను అడిగి తెలుసుకున్నాం. మీరు చెప్పండి, ఓకే ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళలేదు, మిగతా అధికారులు వెళ్ళారు కాబట్టి సో తెలంగాణకు పెట్టుబడులు తేవడమే కానీ, లేకపోతే తెలంగాణ అభివృద్ధి కోసమే కానీ, లేకపోతే భారీ యూనివర్సిటీ ఇక్కడ రావడానికి కోసమైనా ఇక్కడ నుండే ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి సలహా సూచనలు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఉంటేనే కాస్త ఆ అధికారుల బృందం కాస్త స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు సారథి లేకుండానే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి సో ఎలా చూడాలి, ఏ విధమైనటువంటి ప్లానింగ్తో ఉంది కాంగ్రెస్? ఆల్రెడీ ఏదైతే ఇవి మొత్తానికి టూర్ ఎక్కడైతే పోయినరో అమెరికా కానీ లేకపోతే లండన్ కానీ మిగతా ఏదైతే దేశాలు పోవాలనుకున్నారో పోకముందే ఇక్కడ ఆల్రెడీ మంత్రిత్వంలో మీటింగ్ జరుగుతుంది. దాని మీద ఏ యూనివర్సిటీ పోతే మనం ఏమి వాళ్ళకి ఇవ్వాలా అనేది ఒక నిర్ణయాలు తీసుకుంటారు. ఆల్రెడీ ఇక్కడ ఒక ప్లానింగ్ ఉంటుంది, ప్రపోజల్ ప్లానింగ్ ఉంటుంది. ప్రపోజల్ ప్లానింగ్ అక్కడ పోయిన తర్వాత డిస్కషన్ అయిన తర్వాత ప్లస్ మైనస్ ఉంటాయి. ఆ ప్లస్ మైనస్ మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మనం ఒకటి ఇస్తా అంటాము, వాళ్ళే ఒకటి కాదు ఇంకా వేరే ఇవ్వండి అని వాళ్ళు అడుగుతారు. ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరంగా ఉంటది. ఒకవేళ ముఖ్యమంత్రి ఆ టీం మెంబర్ ఉంటే ఇమ్మీడియట్ గా ఒక డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి లేడు కాబట్టి ఎవరైతే అధికారులు పోయినరో వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పింది నోట్ చేసుకుంటారు. మన సైడ్ కి మనం ఏమి ఇస్తాం వీళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు ఇంకా మనం చెప్పిన దానికంటే ఇంకా అడిషనల్ ఏమన్నా వాళ్ళకి కావాలంటే మటుకు విల్ లెట్ యూ నో లేటర్ ఆన్ ఆఫ్టర్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ మినిస్ట్రల్ మీటింగ్ లో అనే రకంగా వాళ్ళు ఒక డిసిషన్ తీసుకొని చెప్పేసి రావడం అవుతుంది తప్ప మొత్తానికి అప్పటిదప్పుడే వాళ్ళు అడిగిందంతా కూడా మేము ఇచ్చేస్తామని చెప్పడానికి అయితే ఉండకపోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ శివకుమార్ గారు. అదేవిధంగా ప్యానల్ ఉన్న సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగానైతే లండన్ అదేవిధంగా అమెరికా టూర్ పూర్తిగా కూడా లండన్ దాకా వెళ్ళిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ వెనుదిరుగుతున్నారు. 30 తారీఖు వరకు కూడా విదేశీ పర్యటన ఉండాల్సింది. సో 23కే వచ్చేస్తున్నారు. సో దానికి ప్రధానంగా పొలిటికల్ క్లియరెన్స్ రాలేదు. కేంద్రము ఇటు ముఖ్యమంత్రి వెళ్ళడానికి అయితే దానికి క్లియరెన్స్ అయితే ఇవ్వలేదు. ప్రధానంగా వివరాలు టాలీ అవ్వట్లేదు, అసలు మాకు సరైన వివరాలు ఇవ్వట్లేదు అంటూ కూడా విదేశాంగ శాఖ చెప్తుంది. సో దానిపైన పూర్తిగా బీజేపీ కుట్ర చేసే అసలు ముఖ్యమంత్రిని వెళ్ళనివ్వకుండా చేశారంటూ కూడా మరోవైపు కాంగ్రెస్ వాదిస్తుంది. మరి చూడాలి, 23వ తారీఖు రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ రిటర్న్ అవుతారు. సో రిటర్న్ అయిన తర్వాత ఏ విధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఈ రోజు మన స్పెషల్ డిబేట్ అవర్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ. మీరు ప్రతిరోజు జిమ్ చేస్తున్నారు, క్రమం తప్పకుండా